ప్రీవియస్లీ మనం చూసిన 3 వీడియోస్లో మన కండిషన్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామండి. సో ఈరోజు మూడో క్లాస్ అండి, సారీ నాలుగోది అండి, ఇది నాలుగో వీడియో. అండ్ సో ఇవన్నీ జస్ట్ వాటి గురించి అండి. సో ఎక్స్ప్లెయిన్ ఉంటుంది, జస్ట్ కండిషన్ స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ అంటే ఏంటి, ఇల్స్ అంటే ఏంటి, అలా ఉంటుందండి. దీంట్లో త్రీ బ్లాక్స్ బ్లాక్స్ డివైడ్ చేసుకుంటామండి. అండ్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ అని ఉంటుందండి. ఫస్ట్ ఇఫ్ బ్లాక్, ఎలిస్ బ్లాక్, సారీ ఎలిఫ్ బ్లాక్ అండ్ ఎల్స్ బ్లాక్ ఉంటుందండి. 3 బ్లాక్స్ గా మనం చేసుకోవాలి. సో ఏంటంటే మెయిన్ ఫస్ట్ బ్లాక్ వచ్చి ఇఫ్ తీసుకోమన్నాడు, తర్వాత ఇక్కడ ఇఫ్ అని ఇచ్చాడు, బట్ మనం వేరే తీసుకుంటాము. సో కోడ్ కంటిన్యూ చేద్దామండి. సేమ్ అక్కడ క్వశ్చన్ లో ఇచ్చేసిండు అంత మొత్తము. సో మనం జస్ట్ దాన్ని అర్థం చేసుకుని రాయడం. ఇక్కడ శాలరీ, ఇప్పుడు శాలరీ వచ్చి ఇన్పుట్ లో మనం 30 ఇచ్చామంటే 30 ఇచ్చామంటే శాలరీ వచ్చి మనకి 30. ఇప్పుడు శాలరీ వచ్చి బికాస్ శాలరీ వచ్చి మనకి ఉందండి. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో 15, అంటే 15 కన్నా శాలరీ ఎక్కువ ఉంటే ప్లెయిన్ గా 30 ట్యాక్స్ అనేది 30 పడుతుందండి. ఇన్ కేస్ మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చి ఇన్ కేస్ శాలరీ అనేది శాలరీ అనేది 10 కన్నా ఎక్కువ ఉంటే, సో 10 నుంచి ఎక్కువ ఉంటే 15 అనేది పడుతుందండి. సో ఇక్కడ 50కి ఆగిపోయింది, 50 నుంచి ఇక్కడ 30కి వస్తుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చి శాలరీ అండ్ 5 నుంచి 10 లెస్ దెన్ 10 దాకా ఉంటే ఇక్కడ 10 కి ఆప్ చేస్తాం కదండి. 10 ఉంటే ఈ కండిషన్ రన్ అవుతుంది, ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో అది అలాగా. సో ఇక్కడ 5 నుంచి 10 ఉంటే ట్యాక్స్ వచ్చి 10 పడుతుంది. అది అండ్ అదర్వైజ్ శాలరీ 5 కన్నా ఇంకా తక్కువ ఉంటే 4, 3, 2 అని ఉంటే 0. ఇది కండిషన్. ఇక్కడ వాడు ఏం చేశాడంటే ఇన్పుట్ వచ్చి ఎస్ తీసుకున్నాడు. సో ఇక్కడ మనకి ఇక్కడ కానీ ఎస్ అని ఉంది, శాలరీ కాదు, రిమూవ్ ద శాలరీ. ఓకే, ఎస్. ఇంకా 10 ఉంది. 10 10 ఉంటే 10 నుంచి ఎక్కువ ఉంటే ఎక్కడికి 15 దాకా. సో 15 కాదు, 14 వస్తుంది. ఇక్కడ ట్యాక్స్ ఎంత పడుతుంది, 20 పడుతుంది. ఇక్కడ 5. సో 5 ఉంటే 10 అనేది శాలరీ, సారీ ట్యాక్స్ అనేది పడుతుంది. 5 నుంచి 10 వరకు ఉంటే ట్యాక్స్ వచ్చి పడుతుంది. ఎంత, 10 పడుతుంది. ఇన్ కేస్ శాలరీ ఇన్పుట్ లో 0 ఉన్నా, 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, సో శాలరీ ట్యాక్స్ వచ్చి జీరో జీరో వస్తుంది. కాబట్టి మనం దానికనే కండిషన్ రాయాలి. జీరో. ఓకే, కండిషన్ సక్సెస్ అండి. ఆల్ కేసెస్ ఉన్నాయి. నేను సబ్మిట్ చేయట్లేదు, నేను జావా స్క్రిప్ట్ లో కానీ సేమ్ కోడ్ రాస్తాను.
దానికి ఎంత తీసినామో దీనికి కట్టే ఉంది. ఓకే, ఇక్కడ ఎంత 15 కన్నా ఎక్కువ ఉంటే 15 చెప్తే కన్సోల్ డాట్ లాగ్ 30. ఇక్కడ నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. జావా పైథాన్ కి జావా స్క్రిప్ట్ కి నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో లాగ్ 20. ఓకే, సక్సెస్ అయింది. నేను పైథాన్ మాత్రమే సబ్మిట్ చేస్తాను.